హలో అందరికీ ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. బాదం పాలు చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది అండ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక్కడ నేను 20-30 బాదం పప్పుల్ని నానబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పేస్ట్ చేసేటప్పుడు యాలకులు వేసాను ఫ్లేవర్ కోసం. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి లీటర్ పాలు వేసుకున్నానండి. లీటర్ పాలు అర లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసానండి ఫ్లేవర్ కోసం అండ్ ఇంకా కలర్ కోసం కూడా. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకున్నాను కదండి, పేస్ట్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలండి. చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలా బాగా చిక్కబడాలండి. బాదం పాలు రెడీ అయిపోయినట్టే. తర్వాత నేను బాదం పప్పుని పక్కన పెట్టుకున్నాను కదండి, అలా సన్నగా కోసి పలుకులు వేశాను. మనం బాదం పాలు తాగేటప్పుడు పలుకులు వస్తూ ఉంటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది కదండి. చూడండి, బాదం పాలు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తాగారండి బాదం పాలు. నాకైతే చాలా నచ్చిందండి. సూపర్ డూపర్ టేస్ట్.